హ్యాపీగా ఉండండి దేవుని సన్నిధిలో. ఇంటికి వెళ్తే ఎట్టాగో మన బాధలు మనకుంటాయి కదా. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. 3 సార్లు చెప్పండి, 4 సార్లు చెప్పండి. 4 సార్లు అంటే హల్లెలూయా, 4 సార్లు అంటే 4 సార్లే చెప్పండి చూద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా అందరూ కలిసి గొప్ప పెద్దగా చప్పట్లు కొట్టండి. ఎంత కొడతారో చూస్తాను. ఇంకా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. సంతోషంగా ఉందామండి. దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. జెఫన్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇశ్రాయేలు సంతోషించి గంతులు వేయు, ఎందుకు అంటే యెహోవా మీ మధ్య ఉన్నాడు. దేవుడు మన మధ్య ఉంటే మనకు సంతోషం అండి. సంతోషంగా ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యంలోనికి వెళదాము. తెలియని రీతిగా దేవుడు ఈ వారం మీ మధ్యలోనికి నడిపించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. పోయినసారి ఈస్టర్ పండుగప్పుడు మీ మధ్యకి రావటం జరిగింది. తిరిగి మళ్ళా నేను ఊళ్ళోకి వచ్చాను కాబట్టి ఈ మందిరానికి రావాలని ఆశపడి మీ మధ్యలోనికి రావటం జరిగింది. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని వాక్యంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన 1-2 వచనాలు. బైబిల్స్ అందరి దగ్గర ఉన్నాయండి. చూపించండి. దేవునికి మహిమ కలుగులాగా బైబిల్ ఎత్తి చూపించండి, చేతిలో ఎత్తండి. వెరీ గుడ్. దేవుని వాక్యాన్ని మనం మోయాలండి. దేవుని వాక్యం మోస్తే దేవుడు మనల్ని మోస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ప్రతిరోజు వాక్యం చదవండి, ఎందుకంటే వాక్యం మనల్ని బ్రతికించేది. ప్రియులారా, ఈరోజు వరకు మనం సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుని కృప. బతుకున్న వాళ్ళకి ఎవరైనా ఏమైనా ఇస్తారు, కానీ బ్రతకటానికి ఊపిరినిచ్చేది ఎవరు? దేవుడు. కాబట్టి ఆ దేవుడిని మనం మహిమపరచాలి. కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన 1-2 వచనాలు నేను బిగ్గరగా చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్ తీసి చూడండి. తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అంటండి? ఎవరు ధన్యులు అన్న ఒక చిన్న పుస్తకాన్ని రాయటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మన పాస్టర్ గారు ఎప్పుడు కూడా దాన్ని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆ పుస్తకం అసలు ఉన్నది అని ఎంతమందికి తెలుసండి? ప్రైజ్ లార్డ్. ఉన్నది సరే, చదివారా? అయ్యో, చదవండి. మీకు ధన్యులుగా ఉండాలని, ధన్యులంటే బ్లెస్ అవ్వాలని అందరికీ ఇష్టమే కదా. మరి బ్లెస్ అన్న మాట కూడా చదువుకోవద్దు ఎలాగా? ఇక్కడ మనం చదివిన వాక్యంలో 2 వచనాల్లో 2 సార్లు ధన్యులు అన్న మాటని మనం చూస్తున్నామండి. ధన్యత అంటే ఆశీర్వాదం, బ్లెస్సింగ్. ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుడు దీవించిన వాళ్ళు ఆశీర్వదించబడినవారు, సంతృప్తిగా ఉండగలిగిన వాళ్ళు ఆశీర్వదించబడినవారు, సమృద్ధిని పొందిన వాళ్ళు ఆశీర్వదించబడినవారు. ఈ రీతిగా ధన్యత అన్న మాటకి పలు విధమైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. ప్రియులారా, ఆశీర్వాదం, దీవెన, సమృద్ధి, సంతృప్తి, ఇవన్నీ కూడా ధన్యత అన్న మాటల యొక్క భావాలుగా పరిగణించబడుతూ ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. ప్రియులారా, ఈ మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే అతిక్రమములు కనబడుతున్నాయి, పాపాలు కనబడుతున్నాయి. ఇక్కడ అతిక్రమము అన్న, పాపము అన్న ఇవన్నీ కూడా ఒకటే అర్థాన్ని ఇస్తున్నప్పటికీ కూడా వీటిని ఇంకొంచెం అర్థమయ్యేట్టుగా చెప్పటానికి నేను
ప్రయత్నం చేస్తున్నాను ప్రియులారా. అతిక్రమము మొదటి మాట ఏముందండి? అతిక్రమం. మనం అంటే అతిక్రమము అంటే క్రమము కానిది అతిక్రమం. ఏది క్రమమో ఇలా చెయ్యాలి అది క్రమం. దాన్ని కొంచెం మనం దాంట్లోంచి కొంచెం డివియేట్ అయినప్పుడు అది అతిక్రమం అవుతుంది కదండి. అంటే చెయ్యాల్సింది చెయ్యకపోవటం, అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. నేను గతంలో కూడా జ్ఞాపకం చేస్తాను మీకు ఆ మాట. నిప్పున్నది అది తెలిసి పట్టుకున్నా కాలుతుంది, తెలియక పట్టుకున్నా కాలుతుంది. నిప్పే. అలాగే అతిక్రమం కూడా చెయ్యాల్సింది తెలిసినా తెలియకపోయినా ఒక క్రమాన్ని పాటించకపోవటం అన్నది అతిక్రమం అండి. అలాంటి అతిక్రమములకు పరిహారమును పొందినవాడు ధన్యుడు. ఆల్రెడీ మనం నిప్పు పట్టుకున్నాం, మనం ఆ క్రమాన్ని అతిక్రమించాం. కరెక్ట్గా ఆరాధన ఎన్ని గంటలకో మనకు తెలుసు కదండి. సమయానికి వచ్చామా? రాలా కదా. అది క్రమమా? మరి క్రమమా అతిక్రమమా? అతిక్రమం. అలాంటి అతిక్రమాలు అది మనకి తీరక రాలేదు, లేకపోతే టైం సరిపోలేదు. వాడు 12 గంటలకు ప్రార్థన మొదలైంది అనుకుందామండి, సరిపోలేదేమో టైం. 11 గంటలకు ప్రార్థన అన్నారు, సరిపోలేదేమో. 2ంటికి పెడితే టైం సరిపోద్దా? అప్పుడు కూడా సరిపోద్దు. అది నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు ఆ క్రమాన్ని తప్పావు కాబట్టి అది అతిక్రమము. అలాంటి మన అతిక్రమముల నిమిత్తం, అంటే తెలిసి చేసినా తెలియక చేసినా మనం చేసినటువంటి పాపాలకి పరిహారమును పొందినవాడు ధన్యుడంట. ఈ పరిహారము ఏ రీతిగా దొరుకుతుంది మనకి? మనము చేసినటువంటి ఈ అతిక్రమాలకి దేవుడు ఏదెను తోటలో ఆ యొక్క ఫలాన్ని తినవద్దు అని వాళ్ళకి చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ క్రమాన్ని తప్పారు, తిన్నారు. తిన్నప్పుడు అతిక్రమము ద్వారా వచ్చినటువంటి పాపాన్ని, ఆ దోషాన్ని వారు భరించాల్సి వచ్చిందండి. తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. అయితే మనం చూసిన మాటలో పరిహారమును పొందిన వాళ్ళు ధన్యులంట. ఈ పరిహారం ఏ రీతిగా దొరుకుతుంది? ఎవరు చేస్తారు ఈ పరిహారం అంటే? మనం ఇటీవల గుడ్ ఫ్రైడేని జరుపుకున్నామండి. మన పాపములకు మన అతిక్రమములకు 53వ యెషయా గ్రంథం 53లో ఉంటుంది కదండి. మన పాపములకు మన అతిక్రమముల నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. ఎవరాయన? పెద్దగా చెప్పరే. ఇంకా ఎవరు? మన అతిక్రమాలకి పరిహారం చేసింది ఎవరు? బిగ్గరగా చెప్పండి. మన అతిక్రమములకు పరిహారం చేసింది ఎవరు? మన అతిక్రమములకు పరిహారం చేసింది ఎవరు? యేసు ప్రభువారు మన అతిక్రమాలకి పరిహారం చేశాడండి. అంటే ఆ పరిహారం ఊరకే వచ్చేసిందండి. ఆయన ఎంతగా నలకగొట్టబడ్డాడో, ఎంతగా శిక్షించబడ్డాడో మనం ఇటీవల జ్ఞాపకం చేసుకున్న ప్రతి వారం కూడా హెచ్చరించబడుతూ ఉన్న ప్రియులారా, అది మన అతిక్రమముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు కదండి. మన అతిక్రమల నిమిత్తం ఆయన శిక్షించబడ్డాడు. అందుకే మనకు పరిహారం దొరికింది. మనకు ధన్యులమయ్యాం. మన అతిక్రమాలకి పరిహారము నొందిన వాళ్ళు మాత్రమే ధన్యులండి. ఆయన చేసిన త్యాగం ఆల్రెడీ ఉన్నది, కానీ దానిలో ఎంతమంది అయితే విశ్వసించామో అప్పుడు మాత్రమే మనం ధన్యులుగా తీర్చబడతాం. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నేను అతిక్రమం చేశాను, నేను తప్పు చేయకూడదని నాకు తెలుసు, అది వ్యభిచారమని తెలుసు, బత్షెబతో పాపం చేశాను, నాకు ఆ క్రమాన్ని అతిక్రమించాను, నేను పాపినయ్యాను. అయితే నా పాపాన్ని యేసయ్య భరించాడు. అప్పుడు యేసయ్య భరించాడంటే ముందున్న వారి పాపాల కోసం, పుట్టబోయే వారి పాపాలు, మనం పుట్టక ముందే ఆయన ఆ యొక్క త్యాగాన్ని చేశాడు ప్రియులారా. అంటే అందరి నిమిత్తం, భూమి మీద జీవించిన ప్రతి ఒక్కరి నిమిత్తం కూడా ఆయన నలగగొట్టబడ్డాడు.
ప్రాయశ్చిత్తముగా చేయబడ్డాడు అంటున్నాడు. నా అతిక్రమములకు యేసయ్య సిలువలో బలి కాబోతున్నాడు. కాబట్టి నా అతిక్రమములకు ఆయన రక్తము ద్వారా పరిహారం ఉన్నది కాబట్టి నేను ధన్యుణ్ణి అని విశ్వాసము ద్వారా దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆల్రెడీ మన తరములో అయితే ఈ యొక్క కృపాకాలంలో మనం ఉన్నాము కాబట్టి ప్రియులారా, మన తరంలో అయితే మనం ఆల్రెడీ ఆయన చేసిన త్యాగం తర్వాత జీవిస్తున్న వాళ్ళం. మనకు తెలుసు ఆయన చేశాడని, ఆయన యాగం చేశాడని మనం ప్రతి గుడ్ ఫ్రైడే కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి పునరుద్ధాన దినము అంటే యేసు ప్రభువు మరణించి తిరిగి లేచిన దినం. ప్రతి ఆదివారము కూడా, ప్రతి పునరుద్ధాన దినము కూడా ఆయన పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. ఇప్పుడు మనం ఎవరమండి? మొదటి వచనం ప్రకారం ధన్యులము. ఎందుకని? మన అతిక్రమములకు పరిహారం. మరి నీ అతిక్రమలకు పరిహారము దొరికిందా? ఎప్పుడు దొరుకుతుంది అంటే నేను అతిక్రమించాను అని నువ్వు ఒప్పుకున్నప్పుడు మాత్రమే. నువ్వేదో పైవేషం వేసుకొని నేను ప్రతి వారం గుడికి వెళ్తున్నాను కాబట్టి నేను ధన్యుణ్ణి, నేను ఆల్రెడీ బ్లెస్ చేయబడ్డాను, నేను మంచి భక్తిపరుణ్ణి అంటే దొరకదండి రక్షణ. రక్షణ ఎప్పుడు దొరుకుతుంది అంటే మన పాపాలని, మన దోషాలను ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మాత్రమే. ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళు మాత్రమే ధన్యులుగా చేయబడతారు. ఆ మాటను మనం చూస్తాం కదండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, తన అతిక్రమలకు పరిహారము నొందిన వాడు ధన్యుడు. ప్రియులారా, ఆ రీతిగా మన అతిక్రమలకు పరిహారం నొందినట్లయితే మనము ధన్యులుగా చేయబడతాం. రెండవ మాట ఏమిటి అంటే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడంట. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నిర్దోషి ఎవరు నిర్దోషులండి? దోషము లేని వాళ్ళు ఎవరున్నారు? లోకమంతా కూడా నాయన ప్రతి ఒక్కరు కూడా రోమీలకు రాస్తున్న గ్రంథం 2వ అధ్యాయంలో అనుకుంటూ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు కూడా మనము అతిక్రమముల చేత మనం మొత్తబడిన వాళ్ళము. ప్రియులారా, రోమీలకు రాస్తున్న పత్రికలో ఉంటుంది ఆ మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, అందరూ అందులో నువ్వు నేను కూడా నా ప్రియులారా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నా. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయవాడొక్కడు లేడు. మన గొంతుకు తెరిస్తేనంట సమాధి ఎలాగైతే కుళ్ళు కంపు కొడతాదో అలాంటి వాసన వస్తుందంట దేవుడికి మన గొంతుకులో నుంచి. ప్రియులారా, మన పెదవుల క్రింద సర్ప విషం ఉన్నదంట. ప్రియులారా, ఆ రీతిగా మనం నోరు తెరిస్తే మన గొంతులో నుంచి ఆయనకి ఎలాంటి స్వరం వినబడుతుంది. ప్రియులారా, మనం స్వరమెత్తి ఆరాధిస్తున్నప్పుడు హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతున్నామా? లేకపోతే ఏదో మనం ఆచారముగా ఆదివారం కాబట్టి గుడికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాం, ఆరాధించాలి కాబట్టి ఆరాధించాం, ప్రార్థించాలి కాబట్టి ఇలాంటి నామకార్థ జీవితంలో ఉంటే మనం యేసయ్య సన్నిధికి వెళ్ళలేమండి. మనం పరలోక రాజ్యంలో చేరలేమండి. నామకార్థ భక్తులు నామకార్థ జీవితాలతో దేవుని సన్నిధికి చేరలేం, పరలోక రాజ్యము చేరలేమండి. పరలోక రాజ్యానికి చేరలేకపోయినట్లయితే ప్రియులారా, నిత్య నరకం ఉన్నదండి. నిత్య నరకం ఉంది. ఆ నిత్య నరకంలోనికి మనం వెళ్ళకూడదనే దేవుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడండి. తన పరలోక మహిమను విడిచిపెట్టి నాకు ఆ మాట తలంచుకున్నప్పుడల్లా కన్నీళ్ళు వస్తాయండి. మీరేమన్నా అనుకోండి, నేనేం చేయలేను. కానీ ఆయన తన పరలోక మహిమను విడిచిపెట్టి నరావతారికి లోకానికి ఎందుకు వచ్చాడంటే మనం ఆ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళకూడదు అని. ఆయన్ని కొడుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇంకొక దెబ్బ తింటే నా బిడ్డలు నరకానికి వెళ్లకుండా ఉంటారు. అయితే కొట్టండి, ఎన్ని దెబ్బలన్నా కొట్టండి నన్ను, నా పిల్లలు మాత్రం నరకానికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆరని అగ్నిలో, నిత్యము నరకాగ్నిలో, నిత్యము కాలే నరకములో నా పిల్లలు ఉండకుండా ఉంటారు అంటే నన్ను ఎన్ని దెబ్బలన్నా కొట్టండి, నా వీపును చీల్చివేయండి, నా చేతుల్లో శీలలు కొట్టండి, అలా చేస్తే నా పిల్లలు నరకానికి వెళ్ళకుండా ఉంటారా అని ఆయన ఇష్టపూర్వకంగా
మన నిమిత్తము శిక్షించబడ్డాడండి. ఎందుకంటే ఆ నరకం అంత భయంకరం ప్రియులారా. పరలోక రాజ్యానికి నీకు వెళ్ళటం ఇష్టం లేకపోతే నరకానికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ పైన నువ్వెటు వెళ్ళాలనుకుంటున్నావు? నరకానిక, పరలోకానిక? పరలోకములో తండ్రి సముఖములో నిత్యము ఆనందముగా ఉండేది ఆ యొక్క తండ్రి సన్నిధిలో నువ్వు గడపాలనుకుంటున్నావా, లేకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళాలనుకుంటున్నావా? చాయిస్ నీదే. ఆ యొక్క అధికారం దేవుడు నీకే ఇచ్చాడు. ఆ నిర్ణయాధికారం, ఆ సార్వభౌమాధికారం నీకే ఇచ్చాడు ప్రియులారు. నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తావో నీవే నిర్ణయించుకోవాల్సింది. హెచ్చరించటం మాత్రమే మా పని అండి. హెచ్చరించటం మాత్రమే. వినటం వరకే మీ పని అయ్యి అక్కడితోటే వదిలేస్తే నిత్య నరకములోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. దేవుని మాటను జ్ఞాపకం చేసుకుంటా. ఆయన త్యాగాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏం ఉపయోగం లేదండి. ఇక్కడ ఏడవకపోతే అక్కడ ఏడవలసి వస్తుంది ప్రియులారా. నీ పాపముల కోసమే ఈరోజు నువ్వు ఏడవకపోతే నిత్య నరకాగ్రను నిత్యము ఏడవాల్సి వస్తుంది ప్రియులారా. ఎందుకు పోగొట్టుకుంటాను? దేవుడిచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకున్నా? దేవుడిస్తున్న ఈ హెచ్చరికను ఎందుకు కాలదన్నుతున్నారు ప్రియులారా? దేవుడు ఒక్క అవకాశం ఇస్తున్నాడండి. మరలా ఎలాంటి హెచ్చరికలు ఉంటాయో ఉండవో తెలియదండి. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదండి. దినాలు బహుభయంకరంగా ఉన్నాయి ప్రియులారా. ఇలాంటి అవకాశం ఉంటుందో ఉండదో. నీవు చేసిన అతిక్రమాలకి నువ్వు పరిహారం పొందితే నువ్వు ధన్యుడివై తండ్రి కుడి పార్శ్వమున దేవునితో పాటు నన్ను జయించువానిని నేను నా తండ్రితో సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించువాన్ని నా సింహాసనం మీద నాతో పాటు కూర్చుండబెట్టుకుంటాను అంటున్నాడు ప్రియులు. ఎంత ప్రేమ గల దేవుడు అండి. ఆయన ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు ప్రియులారా. యెహోవా చేత నిర్దోషి అని మనం ఎంచబడదామండి. ఎవరు నిర్దోషులు అంటే ఆయన రక్తము చేత కడగబడిన వారు మాత్రమే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ప్రియులారా. అందరము పాపం చేస్తాం కాబట్టి మన పాపాలకి ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే క్షమాపణ ఉన్నది ప్రియులారా. ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమించటానికి, రక్షించటానికి ఆయన సమర్థుడు ప్రియులారా. నువ్వు రహస్యముగా చేసిన తప్పులైనా బహిరంగంగా చేసినప్పటికీ కూడా ఆయన సన్నిధిలో రహస్యముగా ఒప్పుకో ప్రియులారా. ఆయన ఎగతాళి చేసేవాడు కాదండి, కాదనేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు ప్రియులారా. ఆయన ఆజ్ఞల్ని మనము అనుసరించవలసిన వారు. మొదటగా ఏం చెప్తానన్నాను? అతిక్రమం అంటే తెలిసినా తెలియకపోయినా చేసినటువంటి ఆ అతిక్రమాలకి యేసయ్య నామములో క్షమాపణ ఉన్నది ప్రియులారా. రెండవది పాపం వల్ల వచ్చు జీతము మరణం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమే పాపము. సకల దుర్నీతి పాపం. దుర్నీతి అంటే నీతికి విరుద్ధమైంది. ఏది నీతి కాదో అది సకల దుర్నీతి పాపము ప్రియులారా. అలాంటి పాపానికి కూడా యేసయ్య దగ్గర పరిహారం ఉన్నది ప్రియులారా. ప్రతి పాపమును ఆయన మన పాపాలని, మన దోషాన్ని ఆయన సిలువలో భరించాడు ప్రియులారా. అంతేకాకుండా మేలైనది చేయని వానికి పాపము. ఇందాకేం చెప్పాను? అతిక్రమం అంటే తెలియక చేసింది. ఇదేమో పాపం అంటే ఏంటి? తెలిసి చేసేది. తెలియక చేసింది అతిక్రమం అయితే, తెలిసి చేసింది పాపం ప్రియులారా. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించటం, ఆయన చిత్తానుసారముగా జీవించకపోవటము అన్నది పాపమైనది ప్రియులారా. ఆ పాపాలని దేవుడు ఎదుట మనం ఒప్పుకుంటే మన శిక్షణ ఆయన ఆల్రెడీ భరించాడు కాబట్టి ఆయన మనల్ని పాపాలని క్షమిస్తాడు ప్రియులారా. మూడవది నా దోషమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకున్నాను అంటున్నాడు దావీదు. చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవటం అన్నది దోషమండి. మొదటిది అతిక్రమం అంటే తెలియక చేసింది, పాపం అంటే తెలిసి చేసింది. దోషము అంటే చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవటం.
ఏ రీతిగా కప్పిపుచ్చుకుంటామంటే మనం ఏముందిలే, ఏముందిలే, చిన్నదే కదా, అది అది పెద్ద తప్పేమీ కాదు అని మనం దాని విషయంలో మనం అజాగ్రత్తగా ఉంటామండి. అజాగ్రత్తగా ఉంటాయి. ఇంకా మనం చేసేది ఏమిటి అంటే నేను ఒక్కడైనా చేసింది, వాళ్ళ చేయలా, వాళ్ళకి లేనిది నాకు వచ్చిందా అని మనం సమర్థించుకుంటాం. అంటే చేసిన దాన్ని సమర్థించుకుంటామండి. అది దోషం అనమాట. అందుకే దావీదు అంటున్నాడు, నా దోషమును నీ ఎదుట కనబడుతూ ఉంది, నా దోషములను నేను కప్పుకొనక దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలండి, ఒప్పుకోవాలి. ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే యథార్థంగా మోకరించి ప్రార్థన చేస్తుంటామో, నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, మనకి ప్రతి చిన్నది కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మనం మర్చిపోవచ్చు. ఎందుకంటే ఆ దోషం యొక్క ఆ యొక్క మరక మన శరీరం మీద ఉండిపోతుందండి, మన ఆత్మ మీద ఆ మరక ఉండిపోతుంది. మనం మర్చిపోవచ్చు, ఎప్పుడో బాల్యంలో చేసినవి, తర్వాత ఎప్పుడెప్పుడో చేసినవి మనం మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఆ మరక మాత్రం మన ఆత్మ మీద అలా ఉండిపోతుందండి. ఎప్పుడైతే, జాగ్రత్తగా వినండి ప్లీజ్ ఈ మాట, ఎప్పుడైతే మన ఆత్మకు ఆ మరకలు అంటుకున్నాయో, రేపు తండ్రి సన్నిధికి వెళ్తామే, మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ మరక మన మీద ఉన్నప్పుడు, తుడిచివేయబడకుండా ఉన్న మరక మన మీద, మన ఆత్మకు అంటి ఉన్నప్పుడు, అపవాది ఫిర్యాది అయి మన ప్రక్కన నిలబడుతుంది. ఓకేనా? ఫిర్యాది, ఇదిగో ఈ మరక్కుంది, ఈ తప్పు చేశాడు, ఇది తుడిచివేయబడలా, ఇంకా ఇతని ఆత్మ మీద నాకు కనబడతా ఉంది, కాబట్టి ఇతడు నాకు వారసుడు, నాతో పాటు నరకానికి తీసుకెళ్తానంటాడు. అర్థమవుతుందండి? కొంచెం లోతుగా ఆలోచనాత్మకంగా వినండి మాట. ఎప్పుడైతే ఆ దోషాన్ని మనం దేవుని సన్నిధిలో కప్పుకోకుండా ఒప్పుకున్నామో, యేసు రక్తము ప్రతి దోషము నుండి కూడా మనల్ని పవిత్రపరుస్తుంది. అంటే యేసయ్య రక్తం వచ్చి ఆ మరకని తుడిచేస్తుందండి. అప్పుడు ఇంకా మరక కనబడదు. కనబడినప్పుడు అపవాదికి మన మీద అధికారం ఉండదు, తండ్రి రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. ఇంతకీ టోటల్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అందరము తండ్రి రాజ్యంలోకి వెళ్ళాలి. ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళకూడదు, నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు. మన అతిక్రమాలకి పరిహారం కావాలి, మన దోషాలకి ప్రాయశ్చిత్తము కావాలి. మన దోషాలకు ప్రాయశ్చిత్తము కావాలి అంటే, ఆ మరక తుడిచివేయబడాలి. అంటే ఏ డిటర్జెంట్ మనల్ని తుడిచివేయలేదు, కానీ ఏ సబ్బు కూడా మన ఆత్మకు అంటిన మరకని తుడిచివేయదు, కానీ యేసు రక్తం మాత్రమే ఆ మరకను తుడిచివేస్తుంది. ప్రియులారా, ఎప్పుడైతే ఆ రీతిగా తుడిచివేయబడతామో, ఏ రీతిగా మనం క్షమించబడి ఆ యొక్క దోషపు యొక్క ఆ రక్తము చేత మనం కడగబడతామో ప్రియులారా, అప్పుడు దేవుడు అంటున్నాడు, మహిమ వస్త్రంతో మనల్ని కప్పినప్పుడు తండ్రి ఎదుట మనము నిర్దోషులుగా నిలవబడగలుగుతాం. ప్రియులారా, హల్లెలూయా. నిర్దోషులుగా నడుచుకున్న వారు ధన్యులు. ఎందుకు అంటే వారు తండ్రి ఎదుట నిలవబడతారు. ప్రియులారా, ఈ మరకలు ఉన్నట్లయితే మన మీద సాతాను ఫిర్యాది మన ప్రక్కన నిలబడతాడు. ఇతడు నా వారసుడు, ఎందుకంటే ఈ దోషం ఇంకా నిలిచి ఉంది. మరి మనం ప్రార్థనలో మోకరించినప్పుడు, ప్రభువా నా దోషాన్ని నాకు తెలియచేయండి, పరిశుద్ధాత్మదేవుడు పంపబడిన ఆత్మ మన మధ్య సంచారం చేస్తున్న పరిశుద్ధాత్మ చేసే కార్యం ఏమిటి అంటే వాటిని ఒప్పింపజేస్తాడు కదండి. పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పింపజేస్తాడు. అందుకే ఆయన ఈ లోకములో ఈ కృపాకాలంలో మనతో ఉన్నాడు. ప్రియులారా, మనం ఒప్పింపజేస్తాడు. ఆయనకు మనం అప్పగించున్నట్లయితే, పరిశుద్ధాత్మదేవ నన్ను కడగండి, నా దోషాలు నాకు జ్ఞాపకం చేయండి, నేను ఒప్పుకొని విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయండి, ఆత్మదేవ నాలో కార్యము చేయండి అని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మొరపెడతామో, ఆత్మదేవుడు మనలోనికి వచ్చి మనం చిన్నప్పటి పాపాలు కూడా మనకు తెలిసి చేసినా తెలియక చేసినా
వాటిని మనకు జ్ఞాపకం చేస్తాడండి. వాటిని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు మనం క్షమించబడతాం ప్రియులారా. నేను ఎప్పుడో చిన్నప్పుడు చేసినవి కూడా నాకు ప్రార్థనలో ఆ రీతిగా జ్ఞాపకం చేస్తున్నాడండి దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, అవును ప్రభు, నేను అసలు నాకు గుర్తే లేదు, నన్ను క్షమించయా, నేను ఘోర పాపిని, సకల దుర్నీతి, అది తెలిసి చేసినా తెలియక చేసిన సకల దుర్నీతి పాపమే గనుక ప్రభు నన్ను క్షమించు అన్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు ప్రియులారా. ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు మన పాపాల్ని, మన దోషాన్ని ఆయన క్షమించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియులారా. అంతేకాకుండా కపటము గల హృదయాన్ని దేవుడు అసహించుకుంటాడని, ఆయన అసహించుకునే వాటిల్లో అదొకటి ప్రియులారా. కాబట్టి ఎలాంటి కపటము లేనివాడు ధన్యుడని మాట, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడన్న మాటని 32వ సంకీర్తనలో మనం 2వ వచనంలో చదివాం. కపటము లేకుండా మనం అంటే వేషధారణ, మనకు తెలిసిన మాట ఏమిటి అంటే వేషధారణ, పైకొకటి లోపలొకటి. పైకి దీవిస్తాము, లోపల శపిస్తాము. పైకి బాగా సంతోషంగా కనబడతాం, లోపల గుబగుబ ఉడికిపోతుంటుంది అన్నమాట. లోపలేమో కదండి, పైకొకటి లోపలొకటి. ఇది కపటం అంటే. ఈ యొక్క దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఇలాంటి కపట హృదయాన్ని నాలోండి దూరం చేయండి. ఎందుకు అంటే మనం దీవిస్తున్నాం కాబట్టి పైకి మనుషుల దృష్టిలో అబ్బో చాలా మంచోడు, నన్ను హార్ట్లీగా ప్రేమిస్తున్నాడు, నన్ను హార్ట్ఫుల్గా బ్లెస్ చేస్తున్నాడు అనుకుంటా. కానీ దేవుడు ఆత్మను చూస్తాడు, లోపల చూస్తాడు కదండి. ఆయనకు బట్ట బయలు కదండి. కాబట్టి ఆత్మలో కపటము లేకుండా ఉండాలి. ఆత్మలో కపటము లేకుండా వేషధారణగా ఉండకూడదు. లోపలొకటి, నోరు మాట్లాడితే నొసలు వెక్కిరించింది అన్న ఒక సామెత ఉన్నది మనకి, తెలుసా? ఆ సామెత తెలుసా? నోరు బాగానే మాట్లాడుతూ ఉంటుందంట, కానీ నొసలు మాత్రం వెక్కిరిస్తూ ఉంటుందంట. అంటే ఆపోజిట్, నోటికి నొసలికి ఆపోజిట్, రెండు ఏకీభవించట్లేదు. అది వేషధారణ అంటే, అది కపటం అంటే. అలాంటి కపటం ఉంటే దేవుని రాజ్యంలోనికి మనము వెళ్ళలేము ప్రియులారా. యోహాను సువార్త, నేను ముగించేస్తానండి, ఎండ బాగా విపరీతంగా ఉంది. యోహాను సువార్తలో ఒక మంచి మాటను చూస్తూ ఉంటాం మనం ప్రియులారా. యోహాను సువార్తలో ఒక మాట చదివి నేను కంక్లూడ్ చేస్తాను. యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనే 47వ వచనం, యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. చాలమ్మా, నేను కథలాగా చెప్తాను, అంతా చదివితే సమయం సరిపోదు. ఇక్కడ యేసు ప్రభువారు పరిచర్యను ఆరంభించిన తర్వాత ఆయన శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో యేసు ప్రభువారు పిలుపును పిలుచుకుంటాడు. ఆ పిలుపు వెళ్ళి, పిలుపు అంటే శిష్యులు ఒక ఆయన కదండి. యేసయ్యకి ఎంతమంది శిష్యులు ఎంతకీ? 12 మంది శిష్యులైతే పిలుపు కూడా శిష్యుల్లో ఒక ఆయన. ఆ పిలుపు వెళ్ళి నతనయేలుతో చెప్తాడు. ఏమని అంటే, నేను మెస్సీని చూశాను అంటాడు. మెస్సీ నన్ను పిలిచాడు, నేను నన్ను శిష్యుడిగా ఉండటానికి ఆయన ఎన్నుకున్నాడు అని నతనయేలును. మనకి 12 మంది శిష్యుల్లో నతనయేలు అన్న పేరు ఎక్కడన్నా కనబడ్డదా? బైబిల్ చదివే వాళ్ళకి అందరు చదువుతున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే బైబిల్ ఉంది కదా. నతనయేలు అన్న పేరు 12 మంది శిష్యులు ఎక్కడన్నా కనబడ్డదా? లేదు కదండి. బర్తలోమై అన్న పేరు కనబడ్డదా? ఈ నతనయేలే బర్తలోమై. ఓకే. పిలుపు వెళ్ళి ఈ యొక్క నతనయేలు లేదా బర్తలోమైతో చెప్పాడు, నేను మెస్సయాను చూశాను అంటే, నువ్వెక్కడ చూసావు?
ఎవరైనా అని అడుగుతాడు. అప్పుడు ఫిలిప్ అంటాడు, నజరేయుడైన యేసు ఆయనే మెస్సయ్య అని చెప్పినప్పుడు ఈ యొక్క నతనీయేలుకి, లేకపోతే మనకు తెలిసిన బర్తలమయికి ధర్మశాస్త్రం బాగా తెలుసు. ఎందుకు అంటే బెత్లెహేములో నుండి, దావీదు ఊరిలో నుండి మెస్సయ్య వస్తాడు అని ఈ యొక్క నతనీయేలుకు తెలుసు. అందుకని అంటాడు, నజరేయుడైన యేసు అంటున్నావు, నజరేతులో నుంచి మెస్సయ్య ఎలా వస్తాడు అంటే, ఆ రోజుల్లో నజరేతు అంటే పక్క పల్లెటూరు అన్నమాట. అది అక్కడ చదువుకున్న వాళ్ళు కానీ, గొప్పవాళ్ళు కానీ, భాగ్యవంతులు కానీ ఎవరు లేరన్నమాట. మన ఊరిలో పక్కా పల్లెటూరు అనుకో, అలా ఊరోళ్ళగా ఉన్నావు నువ్వు అంటారు చూడండి. అలాంటి న్యూనతాభావంతో, అంటే తుస్కారంగా అంటాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా, మెస్సయ్య అక్కడి నుండి ఎట్లా వస్తాడు అని అడుగుతాడు. అప్పుడు ఈ యొక్క ఫిలిప్ అంటాడు, వచ్చి చూడు అని తీసుకొస్తాడండి. అప్పటికి ఆయన ఆ యొక్క నతనీయేలు ఒక అంజూరపు చెట్టు కింద కూర్చునున్నాడంట ఫిలిప్ పిలవటానికి వెళ్ళినప్పుడు. అక్కడి నుంచి వచ్చాడు, మెస్సయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రియులారా, యేసు ప్రభువారు అతను వస్తుంటే అంత దూరాన్నే చూసి, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అని చెప్తాడు. ఈయన షాక్ అవుతాడనమాట. ఎవరు? నతనీయేలు. ఇది నేను ఇంకా దగ్గరకు కూడా రాలేదు, నా గురించి ఎలా తెలుసు, నా గురించి నీకు ఎలా తెలుసు అని అడిగితే, ఫిలిప్ నిన్ను ఆ అంజూరపు చెట్టు కింద నువ్వు ఉన్నప్పుడే, నిన్ను ఫిలిప్ పిలవక మునిపే నేను నిన్ను చూచాను అని చెప్పాడండి. హల్లెలూయా. ఫిలిప్ నిన్ను పిలవక ముందే చూశాను, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను చూశాను అంటే ఇంకా షాక్ అవుతాడు. అది ఎట్లా తెలుసు నీకు అంటే, అప్పుడు అంటాడు, దీనికే ఆశ్చర్యపడుతున్నావా, దేవదూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కటం దిగటం నువ్వు చూడబోతున్నావు అంటాడు. అంటే ఈ యొక్క నతనీయేలుకి ఆదికాండం బాగా తెలుసు అన్నమాట. అంటే 32వ యాకోబు పద్దనరాముకు వెళుతూ అరణ్యములో ఒక రాయిని తలగడగా చేసుకుని పండుకున్నప్పుడు ఆ బేతేలులో దేవుడు దర్శనమిస్తాడు. అప్పుడు దేవదూతలు ఎక్కటం దిగటం చూస్తాడు కదండి. ఆ కథ బాగా తెలుసు అనుకుంటా నతనీయేలుకి. దాన్ని గుర్తు చేస్తూ, అలాంటి అద్భుతాన్ని నీవు మనుష్య కుమారుడు అంటే నాలో చూడబోతున్నావు నువ్వు అని జ్ఞాపకం చేస్తాడండి. చేసినప్పుడు ఆశ్చర్యపోతాడనమాట. ఈ యొక్క నతనీయేలును గురించి యేసు ప్రభువారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి అంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. దేవుడు నీ గురించి ఇలాంటి సాక్ష్యాన్ని ఇస్తే ఎంత బాగుంటుందండి. ఇస్తే ఏంటి, ఇవ్వాలి. ఇస్తేనే ఆయన ఆ సర్టిఫికేట్ ఇస్తేనే మనము పరలోకానికి వెళ్ళగలుగుతాం, తండ్రి రాజ్యంలో ఉండగలుగుతాం, నిత్య నరకాగ్నిని తప్పించుకోగలుగుతాం. కపటం ఉండకూడదు. అంతేకాకుండా ఇక్కడ ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను అని ఆ యొక్క నతనీయేలుతో యేసు ప్రభు వారు చెప్పారు. ప్రియులారా, అంజూరపు చెట్టు అంటే అది మంచి చెట్టే, మాధుర్యాన్ని ఇచ్చే చెట్టే, దాని ఆకులు కూడా స్వస్థపరిచే ఆకులే. అలాంటి ఆకులు కలిగిన మంచి చెట్టు కింద సేదతీరుతూ ఉన్న నతనీయేలుని యేసు ప్రభువారు తన శిష్యునిగా ఎన్నుకున్నాడు. అంజూరపు చెట్టు కింద అంజూరపు చెట్టు ప్రక్కన దాక్కున్న ఆదాము హవ్వలను దేవుడు చూశాడు ఆది కాండములో కదండి. ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే, నేను చెట్టు చాటును, అంజూరపు చెట్టు చాటును దాక్కున్నాడు. దాని ఆకులు తీసి తనకి మొల చుట్టూ కచ్చడాలుగా చేసుకుని ఆ చెట్టు చాటును దాక్కున్నాడు. ఆదాము హవ్వలని అంజూరపు చెట్టు చాటున చూసిన దేవుడు, అంజూరపు చెట్టు క్రింద కూర్చున్న నతనీయేలును చూసిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో
నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. నిన్నే కాదు, నీ ఆత్మను చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు, నువ్వేమి ఆలోచిస్తున్నావో చూస్తున్నాడు, నీలో ఏ కపటము దాగి ఉందో చూస్తున్నాడు, నీలో ఏ అతిక్రమము దాగి ఉందో చూస్తున్నాడు. ఆయన సమస్తమును కూడా చూచే దేవుడు. మన అడ్రస్ బాగా తెలుసండి ఆయనకి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఉంటుంది. అననీయ, నువ్వు వెళ్ళు, సౌలు, పౌలుగా మార్చబడిన సౌలు ఒక ఇంటిలో ఉన్నాడు. చూస్తానన్నమాట, ఒక్క మాట చూపిస్తాను. దమస్కు అన్న ఊరెళ్ళు, అక్కడ తిన్ననిది అనబడే ఒక స్ట్రీట్ ఉంది. చూడండి, గూగుల్ ఎంత బాగా చూపిస్తున్నాడు. గూగుల్ అడ్రస్ కదండి, అప్పట్లో ఇవి లేవు కదా, కానీ దేవుడు ఎంత బాగా అడ్రస్ చెప్తున్నాడో చూడండి. దమస్కు అన్న ఊరికి వెళ్ళు, 9వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. నీవు లేచి తిన్ననిది అన్నబడ్డ స్ట్రీట్కి వెళ్ళు. ఆ ఒక ఇల్లు ఉంది, అది ఎవరిల్లు అనుకుంటావేమో, యూదా అనువాని ఇల్లు అది. ఆ ఇంట్లో తార్సువాడైన సౌలు ఉన్నాడు. అది అక్కడికి వెళ్ళి నువ్వు ఆయన కోసం చూసారండి, గూగుల్ మ్యాప్ ఎంత బాగా ఇచ్చాడో దేవుడు. నువ్వు దమస్కన్న పట్టణానికి వెళ్ళు, అక్కడ ఒక స్ట్రీట్, దాని పేరు తిన్ననిది అన్న స్ట్రీట్కి వెళ్ళు. యూదా అన్న ఒక ఆయన ఇల్లుంది, ఆ ఇంట్లో ఉన్నాడు ఒక ఆయన, ఆయన పేరు సౌలు. ఆయన కోసం నువ్వు ప్రార్థన. చూడండి, నీ ఊరు తెలుసు, నీ స్ట్రీట్ తెలుసు, మీ ఇల్లు తెలుసు, నువ్వు తెలుసు, నీ అంతరంగం తెలుసు. ఆయన దగ్గర ఏం దాస్తామండి? ఆయన దగ్గర ఎలా కపటంగా ప్రవర్తించగలుగుతాం మనం? ప్రియులారా, నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. అంజూరపు చెట్టుకు పక్కన దాక్కున్న ఆదాము హవ్వల్ని పిలిచిన దేవుడు, అంజూరపు చెట్టు క్రింద ఉన్న నతనీయేలును పిలిచిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను పిలుస్తున్నాడు. ఆయన సన్నిధికి వస్తావా? ఆయన సన్నిధిలో నీ అతిక్రమాలు ఒప్పుకుంటావా? ఆయన సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకుంటావా? ఆయన సన్నిధిలో నీ దోషాన్ని ఒప్పుకుంటావా? నీ కపటాన్ని విడిచిపెట్టినట్లయితే ఆయన నిన్ను దర్శించటానికి, నిన్ను దీవించటానికి, నిన్ను ఆయనతో సదాకాలం ఉండటానికి, తండ్రి రాజ్యంలోనికి చేర్చటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, అందరూ లేచి నిలబడదామండి. ప్రభువా, నా అతిక్రమాల్ని తుడిచివేయండి, నా పాపాన్ని పరిహరించండి, నా దోషాన్ని తీసివేయండి, నా మరకను కడవండి. ప్రభువా, నా యొక్క కపట వర్తనను, నా కపట వేషధారణ హృదయాన్ని నాలో ఉండి తొలగించండి. ప్రార్థన చేద్దామండి. ఒక్క నిమిషం సమయం ఇస్తున్నా. ప్రియులారా, నోరు తెరవండి. నోరు తెరిచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అతిక్రమలు విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. ప్రియులారా, ఆయన మన సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రపరుస్తాడు. మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. ప్రియులారా, యథార్థంగా ఒప్పుకుందామండి. కపటం ఆయన దగ్గర పని చేయదండి. ఆయన అంతరంగాన్ని చూసే దేవుడు. మనం కపట వర్తనలుగా ఉండకూడదండి. యథార్థంగా ఒప్పుకుందాం. నోరు తెరుద్దాం. ప్రియులారా, దేవుడు నోరిచ్చాడండి, నోరిచ్చాడు. తినటానికి ఒకటే కాదు, తిట్టడానికి ఒకటే కాదు, దేవుని స్తుతించటానికి ఇచ్చిన నోరిది. నోరు తెరిద్దాం, దేవుని స్తుతిద్దాం, ఒప్పుకుందాం, ప్రార్థన చేద్దామండి. అనేక సార్లు ఆయన గాయాన్ని లేపాం, అనేక మార్లు ఆయన దుఃఖ పెట్టాం. ప్రియులరా, ఆయన ఇంకా చేతులు చాచి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రియులారా, ఈ సమయం దాటిపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దాటిపోతే, ఇలాంటి ఒప్పించే సమయం మరలా నీకు రాదేమో, పశ్చాత్తాప హృదయం నీకు మరలా కలగదేమో. ప్రియులారా, పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నుండి, పలుమార్లు వైదొలగినాను,
పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. ఒప్పుకుందామండి. పలుమార్లు వై తొలగినాను, పరలోక దర్శనము నుండి. ఎన్నిసార్లు ఆయన సన్నిధిలోంచి తొలగిపోయావు, ఎన్నిసార్లు నీవు ఆయన్ని దుఃఖపెట్టావు. ప్రేమతో నన్ను నీ దరి చేర్చినావు, అందుకే గైకొను దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అడుగుదామండి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం అర్పిద్దామండి. దేవునికి అప్పగించుకుందాం. ఒప్పుకుందాం. పరలోక దర్శనము నుండి, అవును తండ్రి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించలేదయ్యా. తెలిసి చేస్తానయ్యా దోషాలు, తెలియక చేస్తానయ్యా పాపాలు. పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా అప్పగించుకుందామని మన జీవితాల్ని. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ నీకంకితం. ప్రార్థన ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నిజమే ప్రభువా, నిజమే తండ్రి. ఎన్నోసార్లు నువ్వు చెప్పినా వినలేదయ్యా, తెలిసి కూడా దోషాలు చేశానయ్యా. నా అతిక్రమాలకి నువ్వు పరిహారం చేయమని నీ సన్నిధిలో ఆయన కపటము లేకుండా, వేషధారణ లేకుండా అడుగుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి తండ్రి. నిశ్చయముగా నాయన మా దోషాల్ని నువ్వు భరించావు తండ్రి. యేసయ్యా, మేము నీ ఎదుట మోకరించి నాయన అయా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము తండ్రి. మమ్మను క్షమించండి దేవా, క్షమించండి తండ్రి. నాయన మా అతిక్రమాలకి పరిహారము పొందిన ఆత్మల కపటము లేనిగా వారిగా ఉన్నప్పుడు నాయన మమ్మల్ని ధన్యులుగా తీరుస్తావు. ఇహలోక పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు మా మీద కుమ్మరిస్తావు తండ్రి. మీరు మా హృదయాల్లో ఉండండి దేవా, మాతో రండి నాయన, మా ఇంటికి రండి దేవా, మా ఇంటికి రండి, మాతో ఉండండి నాయన.
మీరు మాతో కాపురముండండి. ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండునని ఈ వాక్యము సెలవిస్తుంది. మాతో కాపురముండండి అయ్యా, మా మధ్య సంచరించండి తండ్రి. మా అతిక్రమాలను తుడిచివేయండి, దినదినము మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మ దేవ, ఒప్పించే కార్యమాలు జరిగించండి. దేవా నీకు వందనాలు. నీ చిత్తానుసారముగా జీవించటం మాకు నేర్పించండి, మమ్మల్ని దీవించండి. విత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలించటానికి సహాయం చేయండి. నిత్య నరకాగ్ని నుంచి తప్పించండి, పరలోక రాజ్య వారసులుగా చేయండి. మా పేరు మీ జీవ గ్రంథములో వ్రాయబట్టానికి తండ్రి సహాయము చేయమని నాయన వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తల వంచిన బిడ్డను దీవించండి. ఎవరు హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరి మనవులు మీరు ఆలకించిన తండ్రి మీ ప్రత్యుత్తరం అనుగ్రహించండి, ప్రతిఫలమును దయచేయండి. నిండైన దీవెనలు, ఇహపర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ప్రతి బిడ్డకు దయచేయమని, వారి కుటుంబాలను నిండారులుగా దీవించమని ఈ సంఘమును ఆశీర్వదించండి. నాయన సంఘంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను ప్రభు, వారి కుటుంబాలను తండ్రి, మీ దాసుని నాయన వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన 2 కుమారులను, వారి కుటుంబాలను, 2 కుమార్తెలను, వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, సంఘమును విస్తరింప చేయమని, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని. అయా రోగగ్రస్తులుగా ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు, అయా మీ యొక్క నాయన మీరు కార్చిన రక్తము ద్వారా శుద్ధి చేయండి దేవా, స్వస్థపరచండి తండ్రి. ఆర్థిక పరిస్థితుల్లో నాయన నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంటే నా ప్రభు వారి ఆర్థిక అవసరతని మహిమలోని తీర్చండి తండ్రి. ఈ రీతిగా నాయన ప్రతి కుటుంబాన్ని దీవించండి. పరీక్షలు రాసిన బిడ్డలకు గొప్ప విజయాన్ని దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన సహాయం చేయండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభు, ఆ బిడ్డల యొక్క హృదయ వాంఛలను తీర్చుమని ప్రార్థిస్తున్నాము. నీకు అసాధ్యమైంది ఏది లేదు కనుక నా ప్రభు నాయన మీరే సహాయం చేయండి. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు సహాయం చేయండి తండ్రి. తగిన జీవిత భాగస్వాములను అనుగ్రహించి దీవించుమని నాయన చేరవచ్చిన ప్రతి బిడ్డ నిండుగా దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామము ద్వారా వినయముగడికి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ సెలవు. అందరూ స్తోత్రం అయితే హల్లెలూయా సభలు కొడదాం. చక్కని వర్తమానం కూర్చోండి మేడం గారు, అక్కడ చక్కని వర్తమానం ఇచ్చారు మేడం గారు. దేవుని బిడ్డలారా, మరి ఎన్న వాక్యాన్ని జాగ్రత్తగా మనం విన్నాం కాబట్టి హృదయాలు భద్రపరుచుకుందాం, నెవరు వేసుకుందాం. దేవుడు మన కుటుంబాలు ఎన్నో ఇంకా గొప్ప కార్యం చేయలాగా మనం ముగింపుకి వచ్చాం, ప్రార్థన ముగింపుకి వచ్చాం. కాబట్టి చెప్పబడిన వాక్యం హృదయాల పని చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మధ్య ఉన్నటువంటి సుమిత్ర మేడం గారు చిన్న ప్రార్థన చేస్తారు. రండి, ప్రార్థన చేస్తారు. చెప్పడం వాక్యం ప్రతి ఒక్క హృదయాలు ఫలించాలి. రమ్మా. స్తోత్రాలు ప్రార్థన కళ్ళు మూసుకుందాం, అలాగే కూర్చొని ప్రార్థన చేసుకుందాం. చేయి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపా సత్య సంపూర్ణానికి స్తోత్రం ప్రభువా, కృపలకు పాత్రడానికి స్తోత్రం నాయన. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవానికి స్తోత్రం తండ్రి. భూమి ఆకాశం సృజించిన గొప్ప దేవానికి స్తోత్రం నాయన. ఆది అంతమైన దేవానికి స్తోత్రం తండ్రి. స్తోత్రార్హుడానికి స్తోత్రం ప్రభువా, స్తుతిపాతుడానికి స్తోత్రం నాయన. మహోన్నతుడానికి స్తోత్రం తండ్రి. మహిమాన్వితుడానికి స్తోత్రం తండ్రి. దావీదు కుమారుడానికి స్తోత్రం నాయన. కరుణామయడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరలోకమున మా తండ్రి ఈ నామమునకు స్తోత్రం నాయన. సజీవ లెక్కలో ఉంచుతారు ప్రభా, మరొక జీవితం మా జీవనంలో అనుగ్రహించేందుకు వేలాది స్తోత్రం నాయన. తండ్రి మేమందరం ఇక్కడ కూడుకోవడానికి నాయన సహాయపడిన తండ్రి, ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ దైవజన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నాయన నాయన కుమార్తెలు, కొడుకులు, నాయన మనవల సంతానంతో తండ్రి నాయన మీరు అభివృద్ధి పరిచినందుకు ప్రతి బిడ్డనైనా పుట్టిన ప్రతి బిడ్డ మీ సంఘంలో తండ్రి మీ ఎదుట సన్నిధానంలో కనిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. తండ్రి ఈ కుటుంబాన్ని ఎత్తిపట్టండి. ఈ దైవజన్ కావాల్సిన ప్రతి నాయన తనకు కావాల్సిన బుద్ధిబలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆరోగ్యం దయచేయండి ప్రభువా తండ్రి. అలాగే నాయన వాక్యం చెప్పడం మేడం గారిని మీరు దీవించండి నాయన. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. వారికి కావాల్సిన ఏ అవసరాలు ఉన్నాయో తండ్రి నాయన
అవన్నీ కూడా నా తండ్రి మీరు తీర్చండి ప్రభువా. చెప్పబడి వాక్యం తండ్రి మా హృదయంలో నాటబడి అది పదంతలు ముప్పదంతలు నూరంతలుగా ఫలించే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. ఆదివారం నీ సన్నిధానికి వచ్చాం వెళ్ళిపోయామని కాకుండా ప్రభువా తండ్రి, ప్రతిరోజు దినం తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీ వాక్యం గుర్తు చేసుకుంటూ తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి నాయన. చిన్న మంద భయపడకమని సెలవిచ్చిన గొప్ప దేవా స్తోత్రం నాయన. నాయన ఎంతో అద్భుత రీతిగా నాయన 2 ఏళ్ల కన్నీటి ప్రార్థన తండ్రి ఈ అద్భుతమైన మందిరాన్ని మీరు ఇచ్చారు నాయన. ఇవ్వటమే కాదు కానీ తండ్రి ఈ మందిరాన్ని నింపారు తండ్రి నాయన. నీకు స్తోత్రం ప్రభువా. ఇంకా రావాల్సి ఉన్నారు తండ్రి నాయన, వారికి మరి ఒక తరుణం అన్నది జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి కావాల్సిన ఏమేమి అవసరం ఉన్నాయో నాయన సర్వము ఎరిగిన గొప్ప దేవ, ప్రతి ఒక్కటి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇంకా ఏ అవసరం ఉన్నాయి నాయన సంఘంలో తండ్రి నాయన ఇచ్చిన మిక్సర్ని బట్టి స్తోత్రం నాయన తండ్రి. ఇంకా ఒక వాహనం కావాలని అనుకుంటున్నాం ప్రభువ తండ్రి. ఎండకు గాలికి నాయన నీ దేవజనులు ప్రయాణిస్తుండగా తండ్రి నాయన మీరు చూస్తున్నారు ప్రభువ. ఒక మంచి వెహికల్ దయచేయండి ప్రభువ. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాం ప్రభువ. ఇంకా నాయన ప్యాడ్ కావాలంటున్నారు, మరి ఏవేవి కనుక కావాలి తండ్రి. నీ ఆలయంలో సమృద్ధిగా ఉండటానికి నాయన ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి ప్రభువ తండ్రి నాయన. నాయన మీరు ఇస్తేనే వచ్చిన ప్రతి బిడ్డని నాయన మీరు 10 30 60 ఆశీర్వదించే దేవుడు నాయన. ప్రతి ఒక్కరికి మీ ప్రతిఫలం అందించే దేవుడు నాయన తండ్రి. ఇష్టముగానైనా మేము ఇవ్వడానికి ముందుకు రావడానికి సహాయం చేయండి ప్రభువా తండ్రి నాయన. స్తోత్రమయ్యా తండ్రి నాయన. ఎంతోమంది నాయన లోకంలో ఈ పరిశుద్ధ దినాన్ని నాయన మీ ఆలయంలో గడపలేకపోయారు నాయన, క్షమించండి తండ్రి నాయన. ఎంతోమంది నాయన మరి తాగుడుకు వ్యసనానికి బానిసలైపోతున్నారు తండ్రి నాయన. వారితో మాట్లాడండి ప్రభువ. నీ ఆలయానికి నడిపించండి ప్రభువ. ఏ బిడ్డ నాయన నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభువ తండ్రి నాయన. వారితో మాట్లాడండి, వారి మనసులు మార్చండి ప్రభువ తండ్రి. ప్రతి ఒక్కరూ నీ సన్నిధానంలో కనపడడానికి సహాయం చేయండి ప్రభువ. నీ ఆలయాన్ని నింపండి ప్రభువ తండ్రి తండ్రి నాయన. ప్రతిమలాడుకుంటున్నాం తండ్రి, నీ ఆలయాన్ని నింపండి ప్రభువ తండ్రి నాయన. అలాగే తండ్రి మేము లోకం వైపు చూడక తండ్రి నీ వైపు చూచుచు మా తలంపులు మా ఆలోచన సరిచేసుకుంటూ నాయన ఇతరులకు మాదిరికరమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని మా యొక్క ప్రతి విన్నపమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసిన సమిత్ర వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ముగింపుకు వచ్చే ప్రార్థన అయిపోయింది. ముగింపుకు వచ్చినా కాబట్టి 2 ప్రకటనలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఈ నెల మార్చి ఏప్రిల్ నెల అయిపోయింది, మే నెల వస్తుంది కనుక మే నెల మొదటి వారం 5వ తేదీ వస్తుంది. మే నెల మొదటి వారం 5వ తేదీ వస్తుంది కనుక మరి ఆ రోజున ఫాస్టింగ్ ఉన్నవారు ఉపవాసాల భోజనాలు తయారు చేస్తున్నాం కనుక జ్ఞాపకం చేసుకొని మనం చేస్తున్నాం. మొదటి వారము 5వ తేదీ వస్తుంది కాబట్టి ఆ రోజున ఉపవాసం భోజనాలు జరుగుతుంది కాబట్టి అది నాన్న జ్ఞాపకం మనం చేస్తున్నాం. అలాగే నేను దేని బిడ్డారా, ఈ నెల 26, 27 తేదీ రాత్రి స్త్రీల మీటింగులు ఉంటాయి. 26, 27 తేదీ సాయంకాలం అనగా శుక్రవారాలు ఉంటాయి. శనివారం నాన్నగారు వస్తారు, వాక్యం శుక్రవారం చెన్నాల నుంచి ఒక సహోదరు వస్తుంది. శనివారాలు రాత్రులు స్త్రీల కూటాలు 7 నుంచి 9 గంటలు ఉంటుంది. అవి స్త్రీల కూటాలు గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం. అలాగని దేని బిళ్ళారా, మరి మే నెల 20వ తేదీ 3వ సోమవారం మన సంఘములో పాస్టర్స్ యూనియన్ మీటింగ్ ఉంది. గత కాలంలో 6 సంవత్సరాల క్రితం మన సంఘంలో జరిగింది. పాత చర్చి దగ్గర అందరూ తెలుసు కదా, మరి గుర్తే అందరూ కూడా పాస్టర్ల మీటింగు. టౌన్లో పక్కన ఉన్న పాస్టర్లు 200 మంది వస్తారు. టౌన్ పాస్టర్లు అన్ని చర్చిలు, ఈ చర్చి అన్ని డినామినేషన్ చర్చిలు అందరూ వస్తారు. పక్కన ఊళ్ళల్లో కూడా కొంతమంది యూనియన్లు ఉంటారు కాబట్టి అన్ని చర్చిలు అందరూ నెలకు ఒకసారి కూడుకుంటారు. ప్రతి నెల ఒక చర్చిలో ప్రతి ఒక్క నెల. అలాగని మనకి మే నెల కనుక మళ్ళీ ఇప్పుడు పెట్టామంటే 5-6 సంవత్సరాలు పడుతుంది, మనం పెట్టక్కర్లేదు కనుక అప్పుడు పెట్టాం. మళ్ళీ కొత్త చర్చి కట్టుకున్నాం కాబట్టి కొత్త చర్చి దగ్గర మే నెల 20వ తేదీ 3వ సోమవారం జరుగుతుంది. ఉదయమే పగలే జరుగుతుంది కాబట్టి దేవుని బిళ్ళారా, మరి స్త్రీల మీటింగుల్లో 2 రోజులు కానుకలు పడతాం కానీ ఏం సహాయం చెక్కర్లేదు, సపోర్ట్ చెక్కలేదు. కానీ ఈ సపోర్ట్ కావాలి. చాలా ఖర్చు 20,000 దాకా ఖర్చు ఉంటుంది కనుక
పోయిన టిప్పులో కూడా అందరూ సహకరించారు. యూనిమేట్లో గాంభీర్యంగా జరిగిందన్నారు, అందరూ సంతోషపడ్డారు. అన్ని చర్చిల పాస్టర్లు, అన్ని సంఘాల వారు వస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం వచ్చిన గౌరవించి మన సంఘం నుంచి తృప్తిగా పంచాల బాధ్యత ఉంది కాబట్టి వారికి ప్రేమించి చేర్చిపోయారు. ఇవన్నీ టెంట్లు పడిపోతాయి, చుట్టూ చాలా 200 కుర్చీల పట్టాలు, లోపల పట్టాలు చుట్టుపక్కల కాబట్టి యూనియన్ పాస్టర్లు అందరూ అది గుర్తు చేసుకోవాలా. మే నెల 20వ తేదీ పాస్టర్ల మీటింగు మీ సపోర్ట్ కూడా కావాలని మనం చేస్తున్నాం. ఒక్కడ భారం కాబట్టి ఈ 3 మీటింగులు దేవుడు అద్భుతకార్యం జరగాలని మనం చేస్తున్నాం. మొత్తం రేపు జరుగుతున్న మొదటి వారములో భోజనాల కార్యక్రమం మాత్రము జ్ఞాపకం చేసుకుందాం. గుర్రాల రమేష్ గారి భార్య మరియమ్మ అనకు జోసెఫ్ చేస్తామన్నారు. చెప్పలే కాబట్టి హల్లెలూయా, జోసెఫ్ చేస్తామని వాగ్దానం చేశాడు. గుర్రాల మరియమ్మ కుమారుడు జోసెఫ్ చేస్తామన్నారు కనుక మొదటి వారం వారు భోజనాలు చేస్తున్నారు. 5 చాలా సంతోషం. జూన్ జూలైలో అట్లా సిద్ధపడాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు కనుక మనం ఈ నెలలో పెడితే వచ్చే సంవత్సరానికి మళ్ళా దేవుడి చిన్నగా ఒక 100 మందికి భోజనం ఎంతో సంతోషకరం కాబట్టి అందరు పాస్టర్ ఉన్న వారికి మొదటి వారిని చేస్తున్నాం కాబట్టి పోయిన నెల నేనే చేశాను. వచ్చిన నెలలో జోసెఫ్ చెప్పి పై వచ్చే నెల అనగా ఇప్పుడు ఇంకా జూను జూలైలో మరి జ్ఞాపకం చేసుకొని సిద్ధపడాలని మనం చేస్తున్నాం. చివరి ప్రార్థన చేసుకొని ముగించే ముందుగా కానుకలు పరిచయం చేస్తుండగా మన మధ్యలో మనకు సంఘాన్ని పెద్దవారు ఎల్లయ్య గారు ఒక పాట పాడుతున్న కానుకలు పరిచయం నయమిరా పాడుతుంది. తర్వాత యోనా గారు కానుకలుగా ప్రార్థన చేస్తారు. దాన్ని ముగింపుకి వచ్చాం. ఎల్లయ్య గారు మోతి ఇచ్చేయి, పాట పాడతాడు. పాట ఎల్లయ్య గారు పాడండి. కానుకలు పరిచయం ఒక పాట పాడుకుందాం. స్తోత్రాలు, ప్రైజులా పాడండి. మౌత్ పెట్టి పాడు. చిన్నగమ్మా హలో హలో పాడు. ఏకువనే నిన్ను వెతకెదను ప్రభో నీ నామము స్తుతించుటకు. ఏకువనే నిన్ను వెతకెదను ప్రభో నీ నామము స్తుతించుటకు. తల్లి మరువనిదే హలో మరచిన మరువని దేవా, తండ్రి విరచిన విడువని దేవా, ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వర్ణింతును. ఏకువనే నిన్ను వెతకెదను ప్రభో నీ నామము స్తుతించుటకు. చేర్చితివయ్యా నాకెన్నో మేలులు, చూపితివయ్యా నీ ప్రేమను. చేర్చితివయ్యా నాకెన్నో మేలులు, చూపితివయ్యా నీ ప్రేమను. కష్టాలన్నీ తొలగిపోయెను, నా కన్నీరు ఆగిపోయెను. కష్టాలన్నీ తొలగిపోయెను, నా కన్నీరు ఆగిపోయెను. ఏకువనే నిన్ను వెతకెదను ప్రభో నీ నామము స్తుతించుటకు. ఏకువనే నిన్ను వెతకెదను ప్రభో నీ నామము స్తుతించుటకు. తల్లి మరచిన మరువని దేవా, తండ్రి విడచిన విడువని దేవా, ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వర్ణింతును. నా శ్రమల దోరా తెలుసుకుంటిని, ఎంతో నీ మధురమైన వాక్యమును. నా శ్రమల దోరా
తెలుసుకుంటిని. ఎంతో నీ మధురమైన వాక్యమును యేసు ఉన్న వింటిలో ఎంతో ఆనందం. యేసు లేని వింటిలో అంత నరకం. యేసు ఉన్న వింటిలో ఎంతో ఆనందం. యేసు లేని వింటిలో అంత నరకం. ఎంతో హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ఎల్లయ్య గారికి కొంచెం లేట్ అయ్యే పాపం కనిపించి పెట్టారు. వచ్చే వారం రేపు శుక్రవారం మరిన్ని పాటలు పాడదాం. ప్రార్థన చేసుకుందాం. ఈయన గురించి కానుకల కొరకు ప్రార్థన చేస్తారు. రండి ప్రార్థన చేయండి. స్తోత్రం. అక్కడ మోతి ప్రార్థనకి మోతి రండి. ఈయన గారు ఇటు రండి. ప్రార్థన కళ్ళు మూసుకుందాం. అక్కడ చెప్పండి. హలో 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 ఓకే. మీ అందరికీ వందనాలమ్మా. దీని పేరేమంటారు చెప్పాలి. బైబిల్. బైబిల్కి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3. బుల్ బులు అంటే అంటే భయం ఉందా? భయం? బైబిల్ అంటే భయం ఉందా? యేసు ఆర్భాటంతో రానయ్య ఉన్నాడు. చూడండి. బై అంటే బైబిల్. భయం ఉందా? తర్వాత బు అంటే బుద్ధి ఉందా? దేవుడు ఉన్నాడా లేడా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ కెమెరాలు ఉన్నాయి కదా, మీ మందిరంలో చక్కగా కెమెరాలు ఉన్నాయి. ఆయన ఆకాశంలో నుంచి చూస్తున్నాడంట. 33వ అధ్యాయం కీర్తన రాసిన గ్రంథంలో 13వ వచనములు అన్నాడు, ఆకాశంలో నేను తేర చూస్తున్నాను. ఇందాక అక్క చెప్పింది తేర చూస్తున్నారు. ఎవరి దగ్గర ఏముందో ఆయనకు బాగా తెలుసు. తెలవదా? సినిమా అంటే ఎన్ని అక్షరాలండి? సినిమా మనిషికి 3. సినిమాని తిరిగి చూడండి, మనిషి అని వచ్చింది. మనిషి. దాన్ని మళ్ళా ఇటు చూస్తే సినిమా. సి అంటే సిగ్గు లేదు, నీ అంటే నీతి లేదు, మా అంటే మానసం లేదు. ఇలాంటి మనుషుల్ని మార్చటానికి పరలోక రాజ్యములో రాజకుమారుడయ్యుండి భూలోకానికి వచ్చి తగ్గించుకొని ఆయన ఎంత మన శరీరాన్ని ధరించుకొని 3 మ్రేకులలో తండ్రి వీరికేమీ తెలవదంటున్నాడు. తెలుసా మీకు? కేక వేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు. ఈయనను మర్చిపోదామా? మర్చిపోదామండి? అయ్యా నిన్ను ఇట్లా కొడుతున్నారు, ఒకసారి నీ తండ్రిని ఏడుకోవని మత్తయి రాసిన సువార్తలో 27వ అధ్యాయంలో 50 వచనముల కనబడుతుంది. నా తండ్రిని ఇప్పుడు ఏడుకుంటే ఎంతమంది వస్తారంట? 6000 సైన్య సమూహం వచ్చిందంట. ఎంత గొప్పది. ఆ దేవుడు తగ్గించుకొని భూలోకానికి వచ్చి మన శరీరాన్ని ధరించుకొని మనలను రోత బ్రతుకును తీసివేయటానికి, మనలను కృపగా మార్చటానికి వచ్చిన మహాదేవుడండి. అలాంటి దేవుణ్ణి మనం మర్చిపోతామా? నీకుందా ఈ కృప? కృప కలిగిన పాటలు పాడతాం కదండి, కృపామయుడా అని. కృపా 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 యేసుని కృప. ఉందా ఈ కృప? కృప లేకపోతే ఎడ కూర్చోలేవు. కృప లేకపోతే ఎడ కూర్చోలేవు. ధైర్యంగా కూర్చున్నావంటే ఆయన కృప ఉంటుంది. అందుకే ఆయన నమ్మాలి, నన్ను కాదు, ఇక్కడ నిలబడ్డోళ్ళ కాదు. యేసు ఆర్భటముతో రానయ్యి ఉన్నాడు ఆకాశ మండలమునకు. నుంచంట యేసు ఆర్భటంతో వస్తాడు. జాగ్రత్త. అందుకే మనలను మనం పరీక్షించుకొని ఆయనను విడిచిపెట్టకుండా మన దోషములను ఆయన తీసివేయటానికి పరలోకములో రాజకుమారుడిగా ఉండి రారాజుగా ఉండి
ఆయన తగ్గించుకొని వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆ మహారాజుకు మనం ఏమి ఇవ్వాలా? డబ్బులు కాదు, హృదయాన్ని ఇవ్వాలా. అందుకే తను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చి తన కుమారుని నలగగొట్టుటకు నాకు ఇష్టమాయనని 53 అధ్యాయముల యెషయా రాసిన గ్రంథములు చెప్పాడు. నీ హృదయం నలగగొట్టుకున్నావా బాబు అమ్మ? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయనతో నువ్వు మాట్లాడు. నిన్ను రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నిజంగా ప్రార్థన చేయటం నేర్చుకో. ప్రార్థన కావాలి. ఒకటి ఏం కావాలా? ప్రార్థన. ఒకటి ఖడ్గం, ఒకటి కత్తి. ఉన్నదా? కత్తి అనగా ఏంటిది చెప్పండి? కత్తి. కత్తి తెలుసమ్మా? కూరగాయలు కోసేస్తాం. ఖడ్గం. ఖడ్గం అంటే ప్రార్థన. కత్తి అంటే బైబిల్. ఉందా ఈ బైబిల్? ఉండాలా? కత్తిగానే ఉంటే నరికేస్తాం, ముక్కలు ముక్కలుగా చేస్తే వాడు దగ్గరకు రాడు. అందుకే ప్రార్థన కావాలి. దేవుడు అడుగుతున్నాడు నేను. ప్రార్థన చేసుకుందాం. అందుకే టైం చివరిగా ప్రార్థన చేసుకుందాం. గమనించుదాం. కత్తి, తర్వాత రెండోది ఖడ్గం. ఈ రెండు ఉంటే సాతానుడు నీ ఇంటిలోకి రాడు. అందుకే దేవునికి ఎంతమంది పిల్లలు ఉంటారు చెప్పండి? లాస్ట్ మాట. దేవునికి ఎంతమంది పిల్లలు? ఒక ఆయన యేసు ప్రభు, రెండో ఆయన ఆదాం. 3వ అధ్యాయం లూకా రాసిన సువార్తలో చివరిలో రాస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, నీకు వందనాలు. నీ పరిశుద్ధ నామానికి వందనాలు. పరిపూర్ణమైనటువంటి లోకానికి పరలోక రాజ్యకుమారుడు వై ఉండి, రారాజు వండి భూలోకమునకు వచ్చి మానవ శరీరమును ధరించుకొని మా పాపములను తీసివేయటానికి ఇష్టపడిన తండ్రి, నీకు వందనాలు. నీకు ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చగలము తండ్రి. నీ బిడలు చక్కగా అదుగో మా తండ్రి విసుగుపడకుండా నీ మాటలు విన్నారు. చక్కగా మాట్లాడిన సోదరుని బట్టి మా ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మాస్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. పరిచర్యను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సంఘాన్ని బట్టి ఆదరించండి. నీ ఆత్మతో నింపండి. కంచె వేయండి. నీ చుట్టూ, ఈ బిడల చుట్టూ